ఈ దినం తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ నందు డిఎస్పి గారికి అలాగే ఇన్స్పెక్టర్ గారికి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగినది. ఆ కంప్లైంట్ ఏమంటే మొన్న కరెక్ట్గా 3 రోజుల క్రితమే మా డిప్యూటీ సీఎం మా అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరములు చిత్రం విడుదలై మనంతా చూస్తున్నాం. ఆ చిత్రం విడుదలైనప్పటి నుంచి వైసీఎం పేటీఎం కూలీలు వైసీపీ నాయకులు రాష్ట్ర ప్రజలకి ఎంతో కష్టపడి వాళ్ళు ఏదో సమస్యలు తీర్చినట్టు బిల్డప్లు ఇచ్చుకొని సినిమాల మీద పడ్డారు. ఆఖరికి వాళ్ళ బ్రతుకులు సినిమాలు రివ్యూలు చేసుకునే పరిస్థితికి వచ్చేసింది. ప్రతిపక్ష హోదా ఇట్లా ఇవ్వలేదు కాబట్టి సినిమాల మీద రివ్యూలు చేసుకుని సినిమాల మీద సోషల్ మీడియాలో కానీ సినిమాల మీద ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే స్థాయికి వాళ్ళ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు దిగజారిపోయిన స్థాయికి వెళ్ళిపోయారు. ఈరోజు ఏకంగా మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం లేక సినిమాని తీసి ఆ సినిమాని 2 వెబ్సైట్లో పెట్టి హెచ్డి ప్రింట్ ద్వారా ఆ సినిమాని టెలికాస్ట్ చేస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోమని చెప్పి ఈస్ట్ డిఎస్పీ గారు కోరాం. ఆ యాప్స్ అన్ని కూడా వెంటనే డౌన్లోడ్ చేశారు సార్, డిలీట్ చేయమని చెప్పాం. డిఎస్పీ గారు కూడా ఇందాక మాట్లాడుతూ వెంటనే దాని మీద ఏం యాక్ట్స్ ఉన్నాయో దాని మీద కాపీరైట్స్ కానివ్వండి ఐటీ యాక్ట్ కానీ కేసులు కట్టి వెంటనే డిలీట్ చేస్తాం. అలాగే అది ఎవరైతే కుట్రదారులు ఉన్నారో వాళ్ళని కొంచెం విచారించి కూడా వాళ్ళ మీద కేసు నమోదు చేయండి. భవిష్యత్తులో సినీ పరిశ్రమను కాపాడాల్సిన బాధ్యత ఉంది. 100 కోట్లు పెట్టి సినిమాలు తీస్తే వీళ్ళు కాపీరైట్స్ చేయడము అలాగే అభిమానుల మనోభావాలు చాలా దెబ్బతినే విధంగా ఇలా ప్రయత్నిస్తే కరెక్ట్ కాదు. భవిష్యత్తులో కూడా ఒక పవన్ కళ్యాణ్ గారి సినిమానే కాదు, భవిష్యత్తులో ఏ సినిమా అయినా సరే సినీ పరిశ్రమ కాపాడాల్సిన బాధ్యత ఉంది. కనీసం 2 నెలలకు కాపీరైట్స్ వస్తే పైరసీ వస్తుంది అనుకుంటాం అనుకోండి, 2 రోజులకి 3 రోజులకి వస్తే ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది పరిస్థితి? చాలా దారుణం. ఇవన్నీ కూడా రాజకీయ కుట్ర కోణంలో జరిగిన భాగంగా ఉంది. వీళ్ళు ఎన్ని రాజకీయ కుట్ర చేసినా ఇంకా మా భాషలో చెప్పాలంటే ఇంకా వేరే విధంగా చెప్తాను, ఎన్ని చేసినా మా సినిమా కలెక్షన్లు ఆపలేరు. ఇప్పటికే సినిమా కలెక్షన్ సునామీలా దూసుకుపోతుంది. ఛాలెంజ్ చేస్తున్నా 500 కోట్ల సినిమా బడ్జెట్ దాటుతాము. కుటుంబ సమేతంగా అందరూ సినిమాలకు తండోపతండాలుగా క్యూ కడుతున్నారు. కాబట్టి ఈ సినిమా పైన ఏదైతే వీళ్ళు చేసిన ఈ సోషల్ మీడియా కానివ్వండి లేకపోతే ఎవరైతే ఈ ఐబొమ్మ యాప్ కానివ్వండి లేకపోతే ఇంకో యాప్ కానివ్వండి దీంట్లో పెట్టారో అవన్నీ కూడా డిలీట్ చేయాలని చెప్పి కూడా డిఎస్పీ గారు కోరడం జరిగింది. వాళ్ళు సానుకూలంగా స్పందించి ఇమ్మీడియట్లీ కేసు కట్టి విచారిస్తామని చెప్పి చెప్పారు. తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ గారు ఈస్ట్ పోలీస్ స్టేషన్కు వచ్చి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు అనే మూవీకి సంబంధించిన వీడియోను ఐబొమ్మ మరియు మూవీ రూల్స్ అనే వెబ్సైట్స్లో పైరసీ చేసి ఆ వెబ్సైట్లో పెట్టారని చెప్పేసి దానివల్ల సినిమాకు భారీ నష్టం జరుగుతుందని, అట్లా పైరసీ చేసి ఆ వెబ్సైట్లో పెట్టిన మూవీ రూల్స్ మీద తర్వాత ఐబొమ్మ అనే వెబ్సైట్స్ మీద తగిన చట్ట ప్రకారం తగిన చర్య తీసుకోమని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మీద కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటాం.